హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో ఉన్న చెర్రీ ట్రీ. మా గార్డెన్ అంత పెద్దగా ఏమి ఉండదు, చాలా చిన్న ఉంటుంది. దాంట్లోనే మా హస్బెండ్ 2 చెర్రీ ట్రీస్ పెట్టాడు. ఒకటి ఇది, ఇంకోటి అటు సైడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో అయితే మా హస్బెండ్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఈ చెర్రీ చెట్టుని పెట్టాడు. అది పెద్దగా కూడా అయింది. సో ఈ సమ్మర్లో ఫ్రూట్స్ రావడం మొదలుపెట్టాయి. కానీ ఒకటి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఈ ఫ్రూట్స్ మనం షాప్లో కొన్నంత స్వీట్గా అయితే లేవు యాక్చువల్గా. సో మరి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే పండులాగా అవుతుందా లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నట్టు మా హస్బెండ్ తీసుకోలేదా అనేది నాకు డౌట్. సో కమెంట్స్లో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇది ఇంకో చెర్రీ ట్రీ. సో చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి, చాలా ఫ్రూట్స్ వచ్చాయి. ఇది చాలా పెద్దగా కూడా ఉంది ట్రీ. సో చాలా వచ్చాయి ఫ్రూట్స్ కూడా. బట్ ఆయన చాలా కష్టపడి, మా హస్బెండ్ ఒక 4 ఇయర్స్ నుంచి ఒకటే కష్టపడి పెంచి ఇంత పెద్ద చేశాడు. చేసిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫ్రూట్స్ అనేవి మాకు ఏమనుకున్నామంటే ఈ సమ్మర్లో చాలా చెరీస్ వస్తాయి, వాటిని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాము. కానీ మేము అనుకున్నంత ఎంజాయ్ చేసేంత అయితే ఏం లేవు ఆ ఫ్రూట్స్. సో మరి ఎక్కడ మిస్టేక్ అయిందో మాకు తెలీదు. దాన్ని మా హస్బెండ్ అదే ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలో కూడా అతనికి కూడా తెలియట్లేదు.